హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఇదేంటంటే మా అక్కోళ్ళ సందులో అయితే వాళ్ళ ఇదిలోనైతే అమ్మవార్లకి సారీ పట్టుకెళ్తున్నాం, వస్తావా అని అడిగితే సరే అని వెళ్ళాను నేను కూడా మా అక్కతో పాటు. సో మా అమ్మ వాళ్ళైతే సారీ అయితే అమ్మవారికి పట్టుకొని వచ్చారు. ఆషాఢ మాసం కదండి, చూడండి చాలా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడే ఎలా ఉన్నారంటే ఇంకా 20 తేదీ దాటిన తర్వాత ఇంకా చాలామంది ఎక్కువ సార్లు అయితే తీసుకొని వెళ్తారు. చూడండి అసలు అలా ఖాళీ లేదు అమ్మవారికి. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మా తోటకోళ్ళు అయితే అందరం కూర్చున్నాము. మళ్ళీ ఇక్కడ రష్ ఎక్కువ ఉందనేసి ఇంకా మా మామయ్య గారు పిలిస్తే మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాము. మళ్ళీ దర్శనం చేసుకొని అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయినా కూడా ఇక్కడ జనాలు మాత్రం తరగలేదు, ఎందుకంటే అక్కడ నైవేద్యం పెట్టడానికి టైం అయిందని కాసేపు ఆపారు. సో నైవేద్యం పెట్టడానికని ఆగారు. చూడండి చాలామంది అంటే చాలామంది అమ్మవారి విగ్రహాలను ఎంతో అందంగా అలంకరించి ఇలా తీసుకొచ్చారు చక్కగా. అసలు భలే అనిపించింది. కానీ జనాలు మాత్రం బాగా ఉన్నారు. ఆషాఢ మాసం అంతే, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే దేనికైనా అనుగ్రహం ఉండాలి. అసలు నేను అనుకోలేదు వెళ్తానని. అప్పటికప్పుడు మా మామయ్య ఫోన్ చేశారు, మా అక్క రమ్మని వెళ్ళిపోయాను. అక్కడ చూపించి మళ్ళీ పైకి వస్తారా? ఇక్కడైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత సారి తీసుకొచ్చిన వాళ్ళే భోజనాలు కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడైతే అందరం కూర్చొని భోజనాలు చేస్తాము. అంతే, రేపు అయిపోయాము. ఇంకేం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఇదేంటంటే మా అక్కోళ్ళ సందులో అయితే వాళ్ళ ఇదిలోనైతే అమ్మవార్లకి సారీ పట్టుకెళ్తున్నాం, వస్తావా అని అడిగితే సరే అని వెళ్ళాను నేను కూడా మా అక్కతో పాటు. సో వాళ్ళైతే సారీ అయితే అమ్మవారికి పట్టుకొని వచ్చారు. ఆషాఢ మాసం కదండి, చూడండి చాలా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడే ఎలా ఉన్నారంటే ఇంకా 20 తేదీ దాటిన తర్వాత ఇంకా చాలామంది ఎక్కువ సార్లు అయితే తీసుకొని వెళ్తారు. చూడండి అసలు అలా ఖాళీ లేదు అమ్మవారికి. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మా తోటకోళ్ళు అయితే అందరం కూర్చున్నాము. మళ్ళీ ఇక్కడ రష్ ఎక్కువ ఉందనేసి ఇంకా మా మామయ్య గారు పిలిస్తే మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాము. మళ్ళీ దర్శనం చేసుకొని అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయినా కూడా ఇక్కడ జనాలు మాత్రం తరగలేదు, ఎందుకంటే అక్కడ నైవేద్యం పెట్టడానికి టైం అయిందని కాసేపు ఆపారు. సో నైవేద్యం